నాకెంతో ఇష్టమైన హల్క్‌ని, ఐరన్ మ్యాన్‌ని దగ్గర నుంచి చూశాను. మరెక్కడో కాదండి, మన వైజాగ్‌లో బోట్ 9లో. అవునండి. బోట్ 9 అనేది ఒక రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంది. హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. అండ్ మా తమ్ముడికి వైజాగ్లో ఒక మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చాడు. అసలు ఎలా ఉంటుందో చూద్దామా? లోపలికి వస్తూనే యాంబియన్స్ చూసి నేను అసలు షాక్ అయిపోయానండి. చాలా బాగుంది. సరే అయితే ఫస్ట్ ఫుడ్ తినేద్దాము, ఆ తర్వాత యాంబియన్స్ అంతటికి రిలాక్స్డ్గా వీడియో తీసుకుందాము అని చెప్పి మొదట మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. అసలు స్టార్టర్స్ కానీ సూప్ కానీ అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఇది చాలా బాగుంది. లోపల చికెన్ ఉంది అండ్ అదేమో ఫుల్గా ఆమ్లెట్తో ర్యాప్ చేశారు. దీన్ని ఏమో అంటారు, నాకు ఐడియా లేదు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదేనండి ఆ స్పెషాలిటీ. సో ఇలా సర్వ్ చేయడానికి మన డిషెస్ వచ్చేది ఒక రోబోట్ నుంచి వస్తుందన్నమాట. అదిగోండి, అదే ఆ రోబో. రెడ్ కలర్లో వచ్చింది అంటే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటే రెడ్లో వస్తుందన్నమాట. గ్రీన్లో వచ్చిందంటే వెజ్ ఆర్డర్ చేసుకుంటే గ్రీన్ కలర్ రోబోట్లో వస్తుంది. అలా 9 రోబోట్స్ ఉన్నాయండి ఈ హోటల్లో. సో అందుకే హోటల్ పేరు బోట్ 9. మాకు సర్వ్ చేసిన ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి బాగా సర్వ్ చేస్తుంది. ఇష్టంగా అందరికీ అడిగి ఇది తింటారా అని అడుగుతూ మరీ సర్వ్ చేస్తుంది. ఈలోగా మన బోట్ వెళ్ళిపోతుంది, రోబోట్ వెళ్ళిపోతుంది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. సో దాని డెస్టినేషన్కి అది వెళ్ళిపోతుంది. సో మనం ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ నంబర్ వైజ్గా అవి వచ్చి సర్వ్ చేసేస్తాయి అన్నమాట. సో ఫుడ్ చాలా బాగుందండి. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సూప్ బ్రోకలీ సూప్ అండి. అసలు చాలా టేస్టీగా ఉందండి. బ్రోకలీ నాకు అసలు నచ్చలేదనమాట. వద్దు, నాకు ఇష్టం ఉండదు బ్రోకలీ అంటే అని చెప్పి మా తమ్ముడి కంటే, లేదక్క ఒకసారి ట్రై చెయ్యు అని అన్నాడు. రియలీ ఆసమ్ అండి. చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఒకవేళ కానీ అక్కడికి వెళ్తే. ఇక వెజ్ మంచూరియా కానీ వెజ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట. చాలా టేస్ట్ బాగున్నాయి అండ్ ప్రైస్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఏంటి అంటే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ నేను వాళ్ళని కిచెన్ లోపలికి వెళ్ళి కాస్త వీడియో తీస్తానండి అని పర్మిషన్ అడిగాను. బట్ సో సారీ మేడం, మేము హైజీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము, సో అందుకని ఏమనుకోకండి, అవుటర్స్కి అలౌ చెయ్యము అని చెప్పారనమాట. సో నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నేను బయట నుంచే వీడియో తీసుకున్నాను కిచెన్ని. సో ఇది గ్రీన్ కలర్లో వస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ రోబోట్ మనకి వెజిటేరియన్ని తీసుకొస్తుంది అనమాట. సో మేము వెజ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఆ గ్రీన్ కలర్ది వచ్చింది. ఇటు చూడండి, పొగలు కక్కుతూ వస్తున్న ఈ రెడ్ కలర్ రోబోట్ లోపల సిజ్లర్స్ ఉన్నాయండి. అసలు ఎంత బాగుందో చూడండి. వీళ్ళు ఆర్డర్ చేసుకున్నట్టున్నారు. నాకు చూడగానే అయ్య బాబా ఏంటి పొగలు కక్కేస్తుంది అని అనుకున్నాను. ఇదిగో లోపల డిష్ ఉంది. ఆ డిష్ని తీస్తూ ఉంటే అసలు చూడండి ఎలా వస్తుందో పొగలు. సో మేము కుల్చాస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. కుల్చాతో పాటు బటర్ చికెన్ ఒకటి, నెక్స్ట్ సారీ మేతి బటర్ చికెన్ అండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ పనీర్ బటర్ మసాలా కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట. రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. మేము మా డిషెస్ కంప్లీట్ చేస్తున్న లోపలే అసలు ఎంత ఫాస్ట్గా అన్నీ సర్వ్ చేసేస్తున్నాయి అనమాట. రోబోట్స్ అన్నీ సర్వ్ చేసేస్తున్నాయి. పెద్దగా అక్కడ సర్వ్ చేసిన వాళ్ళకి పని లేదనమాట, ఈ రోబోట్సే వచ్చేస్తున్నాయి. సో అది చాలా అట్రాక్టివ్గా ఉండడం వల్ల కస్టమర్స్ కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు అనమాట, బాగుంది అని చెప్పి.
చూడండి ఎంత బాగుందో, యాంబియన్స్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ పిల్లలకి అట్రాక్షన్గా ఇలా ఒక ఐరన్ మ్యాన్ అని, తర్వాత స్పైడర్ మ్యాన్ అని, తర్వాత వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని ఏ మ్యాన్స్ అంటారో నాకు తెలియదు కానీ వీళ్ళంతా ఉన్నారనమాట. అసలు ఎంతెంత బాగున్నాయంటే మా చరేష్ని అక్కడ నిల్చోరా ఫోటో తీస్తాను అంటే పాపం చాలా ఇష్టంగా చూస్తూ ఉన్నాడు. కానీ సడన్గా భయపడిపోయాడు. బాబోయ్ ఏంటి వీళ్ళు అని చెప్పి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనమాట. చూడండి నాకు చిన్నప్పటి నుంచి హల్క్ అంటే అదేంటో చాలా ఇష్టం అండి. నేను హల్క్ బొమ్మలు కూడా దాచుకునేదాన్ని అనమాట. ఇక అసలు అంత పెద్ద హల్క్ని చూసేసరికి ఏదో నేను ఏంజల్ లాగా అలా ఫీల్ అయిపోతూ ఇక హల్క్ చేతిలో చేయపెట్టి 2-3 పిక్స్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా సరదాగా అనిపించింది. అలా చాలా రోజుల తర్వాత, అంటే ఎప్పుడో చిన్నప్పుడు అలాంటివి సరదాగా ఇష్టపడే వాళ్ళం. ఇప్పుడు ఈ ఏజ్లో ఇలా సరదాగా చేస్తూ ఉంటే నాకు భలే సరదాగా అనిపించింది. చూడండి, అందుకే ఎవరు చూస్తున్నారో అనేది కూడా పట్టించుకోకుండా పిచ్చిదానిలా నేనే ఆడేసుకుంటున్నాను అనమాట. అన్నీ కనిపిస్తున్నవన్నిటితో ఆడేసుకుంటున్నాను. ఇక్కడేమో ఏదో నేనే క్వీన్ లాగా, నేనే కింగ్ లాగా ఫీల్ అయిపోతూ కూర్చున్నాను అనమాట. ఇక నా మేనగోడలు, నా చిన్న కొడుకు వచ్చేసారు నా దగ్గరికి. సో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. బోట్ 9 అనేది ఈ హోటల్ నేమ్ అనమాట, ఈ రెస్టారెంట్ నేమ్ అనమాట. ఇది మధురవాడలో ఉంటుందండి. సో మధురవాడకి మాకు చాలా దగ్గర కాబట్టి సో మాకు ఈజీగా అక్కడికి వెళ్ళడానికి దానికి బాగుంది. సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న దగ్గర కూడా స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. అలాగే గోడకి చెట్టు ఎక్కింది. అది కాకుండా ఇంకా ఇలా వెళ్తూ ఉంటే లోపల ప్లే ఏరియా కూడా ఉందండి. సో మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడ కాసేపు ఆ యాంబియన్స్ అంతటిని చూసి ఆస్వాదిస్తున్నంతసేపు పిల్లలతో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం పిల్లలకి సెపరేట్గా ఒక ప్లే ఏరియా అని కూడా పెట్టేశారు. ఆ ప్లే ఏరియా చూసేసరికి పిల్లలు ఎలా అట్రాక్ట్ అయిపోతున్నారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నారు అనమాట. అంటే మనం ఒక ఈవినింగ్ తీసుకున్నాం అనుకోండి, సో వైజాగ్లో వెళ్ళడానికి ఏ ప్లేస్ ఉంది అని ఎప్పుడు అడగాల్సిన క్వశ్చనే లేదు. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. వైజాగ్ అంత బాగుంటుంది. అంటే నేను వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి ఈ మాట అనట్లేదు. వైజాగ్కి కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ మాటే అంటారండి. సో ఇంకా ఒకటి యాడ్ అయ్యింది వైజాగ్కి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్.